ఓం శ్రీ భూవరాహాయ నమః. ఓం శ్రీ భూవరాహాయ నమః. ఓం శ్రీ భూవరాహాయ నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మ ప్రవచనాలు అనేటువంటి మన ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చక్కటి అంశాలు తెలుసుకుని మన మానవ జన్మను సార్థకం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి మహాయజ్ఞంలో ఈ రోజు మనం శ్రీమూష్ణం అనేటువంటి దివ్య క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. చూడండి, స్వామి ఎంత ఠీవిగా నుంచునున్నారో. ఒక్క నిమిషం అండి, పాండురంగ విఠలుడు ఏ విధంగా చక్కగా ఠీవిగా అలా నుంచునుంటారో, చేతులు రెండు కూడాను నడుం మీద పెట్టుకుని, అదే రీతిన ఇక్కడ వరాహస్వామి ఉన్నారండి. స్వయంభూగా శ్రీ మహావిష్ణు వెలిసినటువంటి 9 క్షేత్రాల్లో శ్రీమూష్ణం ఒకటి. ఇది ఎక్కడుంది అంటే తమిళనాడులోని కడల్లూరులో 19 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీమూష్ణం అనేటువంటి క్షేత్రం ఉంది. భూమాతను హిరణ్యాక్షుడి నుంచి రక్షించిన తర్వాత సాలగ్రామ శిల రూపంలో ఇక్కడ స్వామి అవతరించారు. స్వామి వారి శరీరం నుండి చిందినటువంటి చెమట వల్ల అక్కడ పుష్కరిణి, నిత్య పుష్కరిణి అండి, అది ఏర్పడింది. స్వామి వారి 2 కనుల నుండి తులసి, అశ్వత్థ వృక్షం 2 కూడా ఆవిర్భవించాయి. శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రముల నుండి తులసి చెట్టు, అశ్వత్థ వృక్షం 2 కూడా అక్కడ ఆవిష్కరించబడ్డాయి. స్వామి వారి శరీరం పశ్చిమ ముఖం వైపు ఉంటే, ముఖం మాత్రం చూడండి ఎట్లా చూస్తున్నారో స్వామి దక్షిణ దిక్కు వైపు. అలా వరాహస్వామి దక్షిణ ముఖం వైపు ఎందుకుంది ముఖం అంటే, హిరణ్యాక్షుడు మరణిస్తున్న సమయంలో స్వామి వారిని తన వైపు చూడమని ప్రార్థించాడట. అందువల్లే స్వామి శరీరం పడమర వైపు, ముఖం మాత్రం దక్షిణం వైపు ఉండి నడుంపై చేయి పెట్టుకొని గంభీరంగా స్వామివారు అక్కడ అవతరించారు. హిరణ్యాక్షుణ్ణి చంపిన తర్వాత, సంహరించిన తర్వాత స్వామివారు వెలసినటువంటి సుక్షేత్రమే శ్రీమూష్ణం. అక్కడ అమ్మవారి పేరు అంబుజవల్లీదేవి. చూడండి, స్త్రీలు ఏది కోరుకుంటే అది చక్కగా పరమాత్ముడు, ఆ పురుషుడు, ఆయన భర్త కదా, భార్య కోరుకోగానే భర్తలు అదే విధంగా వారిని అనుగ్రహిస్తారు. అదే రీతిని ఇక్కడ అంబుజవల్లీదేవి స్వామిని చూసి అన్నారట, మీరు ఈ రూపంతో కాదు, శంకు చక్రాలతో నాకు దర్శనమివ్వండి అని. అందుకనే స్వామివారి ఉత్సవమూర్తి మాత్రం నారాయణుడి రూపంలో ఉంటుంది. భరణీ నక్షత్రం ఇక్కడ ప్రధానమండి. ఈ ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని దగ్గరలో ఉన్న సముద్రం వరకు తీసుకువెళ్లి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారండి. కానీ ఇక్కడ ఒక విశేషం ఉందండి. శ్రీ వరాహస్వామి వారి యొక్క శ్రీమూష్ణ క్షేత్రంలో తాయికల్ అనేటువంటి ఒక గ్రామం ఉందిట. అక్కడ ఒక మసీదు వద్ద స్వామివారి బ్రహ్మోత్సవాల ఊరేగింపు వెడుతుంది. శ్రీ వరాహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఊరేగింపు ఆ మసీదుకు చేరుకోగానే తాయికల్ అనే గ్రామంలో స్వామివారికి పూలదండ, కర్పూర హారతి మరియు ఖురాన్ చదువుతూ బాణాసంచా కాల్చి అక్కడ కార్యక్రమం జరుగుతుందట. అయితే మీ అందరికీ ఆశ్చర్యం వేయొచ్చు, ఒక మసీదు వద్ద కాజీ గారు స్వామివారికి పూలదండ, కర్పూర హారతి ఇటువంటి సేవలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకానొక సమయంలో అక్కడ ఒక నవాబు గారు ఉండేవారట. ఆయనకు అంతు చిక్కని జబ్బు లభిస్తే మధ్వ బ్రాహ్మణుడు ఒక ఆయన వరాహస్వామి ప్రసాదాన్ని తీసుకువెళ్లి ఆ నవాబు గారికి ఇవ్వగా క్షణాల్లో రోగం ఉపశమిస్తుందిట. అనేక వేల ఎకరాల ఆసామి అయినటువంటి ఆ నవాబు గారు సారవంతమైనటువంటి ఆ భూమిని శ్రీమూష్ణ క్షేత్రానికి మాన్యంగా ఇచ్చేస్తారు. ఇప్పటికీ ఈ భూమి మధ్వ బ్రాహ్మణుల యొక్క రక్షణలో ఉంది. భగవద్భక్తులారా, ఏ స్వామి శ్రీ వరాహస్వామి వారు వారి బ్రహ్మోత్సవాల సమయంలో తాయికల్ అనేటువంటి గ్రామం వద్దకు వెళ్ళగానే ఒక మసీదు వద్ద వారి ఊరేగింపు ఆగిపోతుంది. ఎందుకంటే ఆ మసీదులో ఉన్నటువంటి కాజీ గారు స్వామి వారికి తమ ప్రణామాలు, వందనాలు సమర్పిస్తారు. చూసారా, శ్రీ ఆది వరాహస్వామి వారు, అంబుజవల్లి సమేత శ్రీ వరాహస్వామి వారు శ్రీమూష్ణంలో మన కొరకు వేంచేసి ఉన్నారు. మనందరినీ కూడా కరుణించి తన అపారమైనటువంటి కృపను ప్రకటించటానికి ఉన్నారు. ఆలస్యం మందేనండి. స్వామిని ప్రార్థిద్దామా? ఓం శ్రీ భూవరాహాయై నమః. ఓం శ్రీ భూవరాహాయై నమః. వరాహ అవతారం
అత్యంత విశేషమైన అవతారం. స్వామి ఎంత చక్కగా ఉన్నారో చూడండి, ముద్దులొలుకుతున్నాడు కదా ఆ వరాహ రూపంలో. స్వామి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా స్వామి దివ్య రూపాన్ని స్మరిస్తూ తరించండి. ఓం నమో నారాయణాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.